హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము ఈ వీడియోలో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ జనరల్ సైన్స్ సెమిస్టర్ 1 దీని నుంచి ఆల్రెడీ మనము ఫస్ట్ 2 లెసన్స్ ఈ 2 లెసన్స్కి సంబంధించిన బిట్స్ అనేవి వీడియో రూపంలో చేసాము. దాని కంటిన్యూషన్గానే ఉష్ణము, ఆమ్లాలు, లవణాలు, క్షారాలు, అలానే భౌతిక మార్పు, రసాయనిక మార్పు ఈ 3 లెసన్స్ మీద బిట్స్ ఈ వీడియోలో చూద్దామండి. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. ఇవే కాకుండా 6th క్లాస్ జనరల్ సైన్స్కి సంబంధించి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఈ 2 టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా మనం బిట్స్ అనేవి వీడియో రూపంలో చూసాము. సో టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేటువంటి ఏ బిట్ అనేది మనం వదలడానికి అవకాశం లేదు కాబట్టి సో మనము ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి బిట్, అలానే ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రతి బిట్ మనము వీడియో రూపంలో చేసాము. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ని కంటిన్యూగా చూడండి, అలానే వీడియోస్ని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో లేట్ లేకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ చూద్దామా? మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 degrees సెల్సియస్. ఆన్సర్ ఏంటండి? 37 degrees సెల్సియస్. మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ని ఏమంటాము? క్లినికల్ థర్మామీటర్ అంటాము. సో ఈ క్లినికల్ థర్మామీటర్ మీద ఉండేటువంటి రీడింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 35 degrees సెల్సియస్ నుంచి 42 degrees సెల్సియస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ బిట్, ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి. ఆన్సర్ -10 degrees సెల్సియస్ నుంచి 110 degrees సెల్సియస్ వరకు. -10 degrees సెల్సియస్ నుంచి 110 degrees సెల్సియస్ వరకు. ఒక వస్తువు యొక్క వేడి కొన నుంచి చల్లని కొన వరకు ఉష్ణ బదిలీ జరిగే విధానంను ఏమంటారు? ఉష్ణ బదిలీ జరిగే విధానంను ఏమంటారు? ఒక కొన నుంచి చల్లని కొన వరకు. ఆన్సర్ ఉష్ణ వహనము. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కడ్డీ తీసుకొని దాని ఒక కొనను మనము క్యాండిల్తో వేడి చేస్తున్నప్పుడు వేడి చేసేటువంటి ఆ కొన నుంచి రెండవ కొన, చల్లని కొన వరకు ఉష్ణం అనేది బదిలీ జరుగుతుంది కదండి. సో ఇటువంటి ఉష్ణ బదిలీనే ఏమంటారంటే ఉష్ణవహనము అంటారు. నెక్స్ట్, ఏ యానకము సహాయం లేకుండా ఉష్ణము బదిలీ జరిగే ప్రక్రియను ఏమంటారు? ఏ యానకము సహాయం లేకుండా ఉష్ణం బదిలీ జరిగే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఉష్ణ వికిరణము. ఏంటండి? ఉష్ణ వికిరణము. ఈ ప్రక్రియ ద్వారానే సూర్యుడి నుండి వేడి అనేది మనకు చేరుతుంది. అలానే ఈ ప్రక్రియ ద్వారానే మన శరీరం అనేది పరిసరాలకు ఉష్ణం ఇవ్వడం కానీ పరిసరాల నుంచి ఉష్ణాన్ని గ్రహించడం కానీ జరుగుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని కొలిచేది. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని కొలిచేది ఉష్ణోగ్రత. ఏంటండి? ఉష్ణోగ్రత. ఇలాంటి బిట్స్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఉష్ణమా, ఉష్ణోగ్రత అలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఒక వస్తువు యొక్క వెచ్చదనం యొక్క స్థాయిని కొలిచేది ఏంటి అంటే ఉష్ణోగ్రత. ఇంకా ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భూపవనాలు, సముద్ర పవనాలు వీచే సమయము. భూపవనాలు, సముద్ర పవనాలు వీచే సమయము. భూపవనాలు వీచే సమయము రాత్రి, సముద్ర పవనాలు వీచే సమయము పగలు. రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావం కలిగిన పదార్థాలు. రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావం కలిగిన పదార్థాలు. ఆన్సర్ క్షారాలు. ఇటువంటి పదార్థాలను ఏమంటారంటే క్షారాలు అంటారు. వాటి యొక్క లక్షణాలు ఏంటండి? రుచికి చేదుగా ఉంటాయి, అలానే పట్టుకోగానే అవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్లాలు మరియు క్షారాలు మనకు లభ్యమైనటువంటి పదార్థాలని కొన్ని చూద్దామండి. ఫస్ట్ ఆమ్లాలను చూద్దాము. ఎస్టిక్ ఆమ్లము. ఇది దేనిలో ఉంటుందంటే వెనిగర్లో. వెనిగర్ని మనం ఎస్టిక్ ఆమ్లము అంటాం కదా. నెక్స్ట్ ఫార్మిక్ ఆమ్లము. ఇది ఎక్కడ ఉంటుంది? చీమలు కుట్టడం. చీమలు కుట్టడం వలన ఇది రిలీజ్ చేసేటువంటి ఆమ్లము ఏంటి అంటే ఫార్మిక్ ఆమ్లము. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లము. ఇది దేనిలో ఉంటుంది? నిమ్మ, నారింజ మొదలైనటువంటి నిమ్మ జాతి పండ్లలో ఉండేటువంటి ఆమ్లము సిట్రిక్ ఆమ్లము. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లము. ఇది లభ్యమయ్యే పదార్థం ఏంటండి? పెరుగు. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లము. ఇది లభ్యమయ్యే పదార్థము పాలకూర. నెక్స్ట్ ఆక్స్బారిక్ ఆమ్లము. ఇది లభ్యమయ్యే పదార్థం ఉసిరి, సిట్రస్ పళ్ళు. నెక్స్ట్ టార్టారిక్ ఆమ్లము. చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి వీటిలో లభ్యమయ్యేటువంటి ఆమ్లము టార్టారిక్ ఆమ్లము. మనం ఏంటంటే పులుపుగా ఉన్నటువంటి పండ్లన్నిటిలో ఒకటే ఆమ్లం ఉంటుంది అనుకుంటాము. సో కాదండి, చూస్తున్నారు కదా, సిట్రిక్ ఆమ్లము, ఆస్కార్బిక్ ఆమ్లము, టార్టారిక్ ఆమ్లము. ఓకేనండి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆమ్లాలు అనేవి మనకి ప్రకృతి నుంచి లభ్యమయ్యేటువంటి ఆమ్లాలు. క్షారాలకు వచ్చేసరికి కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది లభ్యమయ్యే పదార్థం నిమ్మరసము. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్.
దీన్ని మనము విండో క్లీనర్గా ఉపయోగిస్తాము. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఈ రెండు ఏంటండి సబ్బులో మనకి లభ్యమవుతాయి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్ని మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఇవి క్షారాలు లభ్యమయ్యేటువంటి పదార్థాలు. ఇక్కడ చూసినటువంటి ఈ 2 టేబుల్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడగటానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. లిట్మస్ పేపర్ దేని నుంచి సంగ్రహించబడింది? లిట్మస్ పేపరు దేని నుంచి సంగ్రహించబడింది అంటే తయారు చేయబడింది అంటే ఆన్సర్ లైకేన్ల నుండి. దేని నుంచి అండి? లైకేన్ల నుండి. ఈ లిట్మస్ పేపర్నే మనము సహజ సూచిక అంటాము. ఈ లిట్మస్ పేపర్ని మనము ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు ఎరుపు రంగులోనికి మారుస్తుంది. క్షార ద్రావణంలో ముంచినప్పుడు అది నీలి రంగులోనికి మారుతుంది. ఆమ్ల ద్రావణంలో ముంచితే ఎరుపు రంగులోకి మారుతుంది. క్షార ద్రావణంలో ముంచితే నీలి రంగులోనికి మారుతుంది. మందార పువ్వుల నుంచి తయారు చేయబడిన సూచిక క్షారంకి కలిపినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? మందార పువ్వుల నుండి తయారు చేయబడిన సూచిక క్షారంకి కలిపినప్పుడు ఏ రంగులోకి మారుతుంది? ఆన్సర్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఏ కలర్ అండి? ఆకుపచ్చ రంగులోకి. అలానే ఆమ్లానికి కలిపినప్పుడు ముదురు గులాబీ రంగులోనికి మారుతుంది. ఏ కలర్ అండి? ముదురు గులాబీ రంగు. దీనిని ఏ కలర్ అంటాం మనము? మెజెంటా కలర్ అని అంటారు. ఏ సూచిక ద్వారా HCl+NaOH ద్రావణం ఎటువంటి రంగును ఇవ్వదు? ఇక్కడ HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ఈ రెండింటి ద్రావణంలో మనము ఏ సూచిక ద్వారా ఎటువంటి రంగుని చూడము అంటే దాని యొక్క పేరు ఫినాప్తలిన్ సూచిక. ఈ సూచికను మనము ఈ ద్రావణంలో కలిపినప్పటికీ కూడా అది ఎటువంటి రంగును ఇవ్వదు. నెక్స్ట్, ఒకవేళ మనము ఫినాప్తలిన్ సూచికను క్షారయుతంగా ఉన్నటువంటి ద్రావణానికి కలిపినప్పుడు అది గులాబీ రంగును ఇస్తుంది. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఫినాప్తలిన్ సూచిక అనేది ఆమ్లంతో చర్య జరిగి ఎటువంటి రంగును ఇవ్వదు, క్షారంతో చర్య జరిపినప్పుడు గులాబీ రంగును ఇస్తుంది. దేనిని తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు? దేనిని తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు? ఆన్సర్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకోవడం వల్ల మన అజీర్తి సమస్య తగ్గించుకోవచ్చు. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండేటువంటి క్షారం ఏంటి అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మామూలుగా మన జీర్ణాశయంలో ఉండేటువంటి ఆమ్లం ఏంటండి? హైడ్రోక్లోరిక్ ఆమ్లము. అంటే ఆమ్లము ఎప్పుడైతే ఈ ఆమ్లం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి అజీర్తి సమస్య అనేది వస్తుంది. సో ఇది తగ్గాలి అని అంటే ఆమ్లం అనేది క్షారంతో తటస్థీకరణం జరగాలి. సో కాబట్టే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవడానికే మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకుంటాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మీరు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడమేనండి. నెక్స్ట్ వీడియో చూద్దాము. చీమ కుట్టినప్పుడు ఏ ద్రావణం ఉపయోగించితే నొప్పి తగ్గుతుంది? చీమ కుట్టినప్పుడు ఏ ద్రావణం ఉపయోగించడం వల్ల నొప్పి తగ్గుతుంది? ఆన్సర్ క్యాలమైన్ ద్రావణం. దీంట్లో ఉండేటువంటి పదార్థం జింక్ కార్బోనేట్. ఏంటంటే అది జింక్ కార్బోనేట్. బిట్ ఇలా అడగడానికి కూడా అవకాశం ఉంది. క్యాలమైన్లో ఉండేటువంటి పదార్థం లేదా దాని యొక్క రసాయనిక ఫార్ములా ఏంటి అని అంటే ఏంటి? జింక్ కార్బోనేట్. దీని ప్లేస్లో మరలా ఏం ఉపయోగించవచ్చు? తేమతో కూడిన బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు అండి. తేమతో కూడిన బేకింగ్ సోడా ఉపయోగించడం వలన కూడా చీమ కుట్టినటువంటి ప్రదేశాల నుంచి మనం నొప్పి తగ్గించుకోవచ్చు. మరి బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. ఏంటి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. ఇది బేకింగ్ సోడా యొక్క ఫార్ములా. ఇనుము తుప్పు పట్టడం ఏ మార్పు? ఆన్సర్ రసాయనిక మార్పు. ఏంటండి? రసాయనిక మార్పు. రసాయనిక మార్పు అంటే ఏంటి? ఏ పదార్థాన్ని అయితే తిరిగి దాని యథాస్థితికి తీసుకురాలేమో అటువంటి మార్పునే రసాయనిక మార్పు అంటారు. అలానే భౌతిక మార్పు అంటే ఏంటి? ఏ పదార్థాన్ని అయితే తిరిగి దాని యథాస్థితికి అంటే దాని ఒరిజినల్ స్టేట్కి తీసుకురాగలమో అటువంటి మార్పుని భౌతిక మార్పు అంటారు. ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది ఐస్గా మారుతుంది, మళ్ళీ రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అది వాటర్గా మారుతుంది. సో ఇలా అన్నమాట. దాని ఒరిజినల్ స్టేట్కి మార్చగలిగితే అది భౌతిక మార్పు. మార్చలేనటువంటి రియాక్షన్స్ని ఏమంటారంటే రసాయనిక మార్పు అంటారు. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో జరిగిన మార్పు. కిరణజన్య సంయోగక క్రియలో జరిగిన మార్పు. ఆన్సర్ రసాయనిక మార్పు. అంటే ఏంటండి? ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దానికోసము భూమి నుండి నీటిని, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. మరలా పిండి పదార్థాల నుంచి సపరేట్గా వాటిని మనం సపరేట్ చేయగలమా అండి? సపరేట్ చేయలేము.
వాటి యథాస్థితికి మనము తీసుకురాలేము. కాబట్టి ఇది ఏ మార్పుకి ఉదాహరణ? రసాయనిక మార్పుకి ఉదాహరణ. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్ రావాలి అనంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఓకే చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. మేము ఎంతో టైం స్పెండ్ చేసి ఎఫర్ట్ పెట్టి మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా. సో దానికి మీరు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్ మన వీడియోస్ని లైక్ చేయడం, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలానే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.